రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, అలాగే స్థానిక సంఘ కాపరి డేవిడ్ రాజు గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో నూతన వధూవరులుగా వివాహానికి సిద్ధపడి వచ్చినటువంటి సుంకర ఇస్రాయేల్కు, అలాగే మరి కోల స్వరూపకు మరి ధన్యవాదాలు, అలాగే శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనుషుల మాటల కంటే కూడా దేవుని యొక్క మాటలే మన జీవితాలను కట్టేవి కనుక దాన్ని మనం ధ్యానించాల్సిన అవసరం ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఒక మాట ఏంటి అంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని రాయబడింది. చూడండి, దేవుడు ఆదిలో సృష్టిస్తున్నప్పుడు మొదటి రోజు సృష్టించిన సృష్టిని చూసి దేవుడు మంచిది అన్నాడు. రెండవ రోజు సృష్టిని చూసి మంచిది అన్నాడు. మూడో రోజు, నాలుగో రోజు, 5, 6 అన్ని రోజులు కూడా మంచిది మంచిది అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆదామును చూశాడో, ఆయన ఒంటరిగా ఉండటం చూశాడో, దేవుడు అన్నాడు ఇది మంచిది కాదు అన్నాడు. కాబట్టి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అందుకోసం అతనికి సాటి అయిన సహాయం కావాలి అన్నది దేవుడి యొక్క ఆలోచన ఏమది, అది మనుషుల ఆలోచన కాదు. నరుడు అనగా పురుషుడు వివాహం చేసుకోవటం అన్నది దేవుడి ఆలోచన తప్ప అది మన ఆలోచన కాదు. కాబట్టి దేవుడు పరిశుద్ధ వివాహాన్ని, దేవుడి చిత్తానుసారంగా జరిగేటువంటి వివాహాన్ని ఖచ్చితంగా దీవించడానికి ఆయన బద్ధుడై ఉన్నాడు. కాబట్టి మనము ఖచ్చితంగా పరిశుద్ధమైనటువంటి వివాహం ద్వారా ఎవరైతే ఏకమవుతారో, ఒకటవుతారో వారిని విడగొట్టకూడదని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి వివాహం పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. అలాగే పురుషుని యొక్క ఒంటరితనాన్ని తీసివేయగలిగేటువంటి ఏకైక జీవి ఈ భూమి మీద కేవలం స్త్రీ మాత్రమే, మన భార్య మాత్రమే. చూడండి, ఒకసారి లోపలికి వెళ్దాం. దేవుడు సృష్టించినప్పుడు జంతువులు సృష్టించాడు, పక్షులు సృష్టించాడు, ప్రాకే జీవులు సృష్టించాడు, సముద్రపు చేపలను సృష్టించాడు, ఆ తర్వాత నరుని సృష్టించాడు దేవుడు. ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ దేవుడు అంటాడు నరుడు ఒంటరివాడు అంటున్నాడు. వీటన్నిటితో పాటు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీటన్నిటితో పాటు ఆదాముకి తండ్రి తల్లి ఇద్దరు ఎవరు? దేవుడే. ఆదాము యొక్క తండ్రి ఎవరు? దేవుడే. ఆదాముకి తల్లి కూడా దేవుడే. అంటే దేవుడు ఆయనకి తండ్రిగా తల్లిగా ఉన్నప్పటికీ, ఆదాముతో పాటు దేవుడు ఉన్నప్పటికీ, ఆదాముతో ప్రతిరోజు మాట్లాడుతున్నప్పటికీ దేవుడు అంటున్నాడు నరుడు ఒంటరిగా ఉన్నాడు అంటున్నాడు. అంటే పురుషుని యొక్క ఒంటరితనాన్ని దేవుడు కూడా తీసేయలేకపోయాడు. కాబట్టి ఎవరిని దేవుడు పూరిస్తూ ఉన్నాడు, ఎవరిని తీసుకొస్తా ఉన్నాడు ఆ ఒంటరితనాన్ని తీసేయడానికి అంటే భార్యను తీసుకొని వస్తా ఉన్నాడు. కాబట్టి భార్య అనేది ప్రతి పురుషుని జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యమైనది అన్నది. అందుకోసమే దేవుడు ఏమంటాడంటే, పురుషులారా మీ భార్యను ప్రేమించుడి. అలాగే దేవుడు స్త్రీలకు ఏం చెప్తున్నాడంటే, మీ యొక్క పురుషుల్ని మీ పురుషులకి మీరు లోబడి ఉండుడి. సొంత పురుషులకి మీరు లోబడి ఉండాలి. ఎందుకు లోబడి ఉండాలి అని అంటున్నాడంటే, సంగమాన్ని గమనించండి, పురుషుని కొరకు స్త్రీ నిర్మించబడింది తప్ప స్త్రీ కొరకు పురుషుడు నిర్మించబడలేదు. ఎందుకంటే ఫస్ట్ నరుడు అనగా పురుషుడు సృష్టించబడ్డాడు, ఆయనకు సాటైన సహాయంగా స్త్రీ ఇవ్వబడింది. అంటే మొదట పురుషుడు, తర్వాత స్త్రీ నిర్మించబడింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, స్త్రీ పురుషుని యొక్క మాట వినాలి, స్త్రీ పురుషునికి లోబడాలని చెప్తా ఉన్నాడు. అలాగే పురుషుడికి ఏం చెప్తా ఉన్నాడంటే, నీ యొక్క భార్యను నువ్వు ప్రేమించాలి అంటూ ఉన్నాడు. అలాగే ఎలా ప్రేమించాలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఎలా ప్రేమించాలి అంటున్నాడంటే, నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా నీ భార్యని ప్రేమించాలి అంటున్నాడు. అంటే పురుషుని యొక్క ప్రేమ ఎలా ఉండాలి అంటే, తన సొంత శరీరం అలసిపోతే పురుషుడు రెస్ట్ తీసుకుంటాడు, తన సొంత పనిలో అలసిపోతే పురుషుడు రెస్ట్ తీసుకుంటాడు.
లేదంటే ప్రతిరోజు ఉద్యోగం చేస్తా ఉన్నాడు, సో ఒకరోజు రెస్ట్ తీసుకుని అదిపించింది అనుకోండి, అతనికి రెస్ట్ తీసుకుంటాడు. అలాగే భార్య విషయంలో కూడా పురుషుడు ఉండాలి అంటున్నాడు. ఎందుకంటే నీ సొంత శరీరం లాగా నీ యొక్క స్త్రీని, నీ యొక్క భార్యను నువ్వు ప్రేమించాలి అంటున్నాడు. అంటే ఈరోజు ఎలా ఉందంటే వ్యవహారం, పురుషుడు రెస్ట్ తీసుకుంటాడు, ఈరోజు నేను పనికి పోవాలంటే పోడు. అదే స్త్రీ ఆ సోమవారం కష్టపడి వంట ఉండాలి, ఇల్లు సర్దాలి, అన్ని పనులు చేయాలి, మంగళవారం చేయాలి, బుధవారం చేయాలి, గురువారం చేయాలి, ఆదివారం వస్తే ఇంకా డబుల్ వర్క్. ఎందుకని మాంసాలు వస్తాయి, చేపలు వస్తాయి, ఇవన్నీ వండటానికి ఇంకా ఎక్కువ పనులు. కానీ ఏ రోజైనా స్త్రీ కనుక బాగలేక జ్వరం వచ్చి ఆమె మలిగిపోయి ఈరోజు నేను చేయలేము అని చెప్పి అన్నది అనుకోండి, చాలా మంది పురుషులు తన సొంత శరీరాలాగా ప్రేమించేటువంటి పురుషులు ఏం చేస్తున్నారంటే, నువ్వు చావనైనా చావాలి, నాకు మాత్రం నువ్వు పనిచేసి పెట్టాల్సింది. అంటే ఆదివారం కూడా ఆమెకి రెస్ట్ లేదు, కానీ పురుషుడికి మాత్రం తన సొంత శరీరానికి మాత్రం అతను రెస్ట్ ఇచ్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి సంగమా గమనించండి, పురుషుడు స్త్రీని ఎలా ప్రేమించాలంటే తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా పురుషుడు స్త్రీని ప్రేమించాలి, అలాగే స్త్రీ పురుషునికి లోబడాలి, అన్ని విషయాల్లో లోబడాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే సంగమా స్త్రీ యొక్క ప్రథమైనటువంటి బాధ్యత ఏంటంటే స్త్రీ పిల్లలను కనాలి, అలాగే ఇంటిని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా స్త్రీ మీద ఉన్నది. ఇంట్లో అంట్లు ఎవరు కావాలి, వంట ఎవరు ఉండాలి అని అంటే దేవుని వాక్యం రాయబడి తీతు రాష్ట్రపతిలో రాయబడింది. సో అవన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు కాబట్టి ఇంటి బాధ్యత, ఇంటి యొక్క పనులు చేయాల్సిన బాధ్యత పురుషుడి మీద కాదు కానీ స్త్రీ మీద దేవుడు పెట్టాడు. సో ఇంటి బాధ్యతలు స్త్రీ చూసుకోవాలి. అలాగే పురుషుడి బాధ్యత ఏంటి అంటే స్త్రీని పోషించాల్సిన బాధ్యత, పని చేసి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత పురుషుడి మీద దేవుడు పెట్టాడు. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే చూడండి, ఆదాముకి సాటి సహాయాన్ని దేవుడు ఇచ్చే ముందు, అమ్మతో వివాహం చేసే ముందే దేవుడు ఆదాముకు పని ఇచ్చాడు. ఏంటో పని అంటే అక్కడ ఉన్నటువంటి తోటని, ఏదైనా తోటని సేద్యం చేసే పని ఆదాముకి ఇచ్చిన తరువాతే వివాహం చేస్తా ఉన్నాడు. అంటే ప్రతి పురుషుడు కూడా పని చేయాల్సిన బాధ్యత ఉన్నది, ప్రతి పురుషుడికి కూడా సంపాదించాల్సిన బాధ్యత ఉన్నది, ప్రతి పురుషుడికి కూడా స్త్రీని సంరక్షించాల్సిన బాధ్యత దేవుడు పురుషుడి మీద పెట్టాడు. కాబట్టి పురుషుడు తన పని తాను చేయాలి, అలాగే స్త్రీ తన పని తాను చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పురుషుడు భార్యను ప్రేమించాలి, భార్య పురుషునికి లోబడాలి. భర్తకు లోబడినప్పుడు ఆ కుటుంబము చక్కగా ఉంటుంది, దీవించబడుతుంది, వారి మధ్యలో యేసుక్రీస్తుంటాడు. ఆమేన్. సో ఆ విధంగా మరి మీరిరువురు కూడా ఆ విధంగా ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ నా సమయాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మరొక ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ కూడా వాక్యం అంటే వివాహం చేస్తామంటే వివాహానికి ముందు వాక్యాన్ని వారి మనసులో విడిచిపెట్టిన తర్వాత వివాహానికి మనం సిద్ధపడతాం. చక్కగా మరి ఇద్దరు అభిషేకులు మంచి విషయాలు తెలియపరిచారు. ముందు కూర్చోండి. అలాగే సమయానికి సంబంధించిన తండ్రులు వారు కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. మంచి విషయాలు బోధించిన ఈ సమయంలో